నమస్కారం. మాజీ కేంద్ర మంత్రి కీర్తిశేషులు బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి ఉత్సవం ఈ నెల 9వ తేదీ గురువారం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలో బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. పట్టణంలోని మాగంటి ఫంక్షన్ హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ శిబిరం కొనసాగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య బృందం సేవలందించింది. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి 475 మంది తరలివచ్చి ఈ శిబిరంలో వైద్య సేవలు పొందారు. వారికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఎముకలు, నరాలు, మహిళలు, చిన్నపిల్లలు, యూరాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు చెందిన విలువైన వైద్య సేవలు అందించారు. జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ప్రత్యేక వాహనాల్లో డెంటల్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. సుమారు 100 మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య శత జయంతిని పురస్కరించుకుని ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. జయంతి రోజు తణుకులో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు బోళ్ల రమేష్, డాక్టర్ పి శోభారాణి, సభ్యులు పాల్గొన్నారు. అట్లనే అదే రామయ్య గారు ఈ ప్రాంతానికి కేంద్ర మంత్రిగా కానీ 4 సార్లు ఆయన ఈ ప్రాంతానికి ఏలూరుకి ఎంపీగా చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే ఎంతోమంది మా ఫ్రెండ్స్కి కానీ మా ఈ ప్రాంత పిల్లలందరికీ ఆయన చాలా హెల్ప్ చేశారు. జాబ్స్ క్రియేట్ చేయడం కానీ, ఆయన చాలా రికమెండ్ చేయడం కానీ, వీళ్ళకి అట్లాగా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఆయన చేసిన మంచి పనులు మళ్ళీ స్మరించుకోవడం. రేపు జూలై 9న ఆయనది 100 years సెలబ్రేషన్స్. సో ఆ సందర్భంగా ఇది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం తాడేరు గ్రామంలో 32 సంవత్సరాల వయసు కలిగిన కొత్తపల్లి అనంత భవానీ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యాంబాబు హత్య చేశాడని భీమవరం రూరల్ సిఐ ఎస్ జగదీశ్వరరావు భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. వీరు ఇరువురికి 15 సంవత్సరాలు పరిచయం ఉందని, ఇటీవల కొద్ది కాలంగా మనస్పర్ధలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నామని సిఐ వెల్లడించారు. మృతురాలు తండ్రి కొత్తపల్లి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టిన మీ సంతృప్తి మా లక్ష్యం, మా సేవలకు మీ ప్రోత్సాహం కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరం బస్ స్టేషన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కరపత్రాలను పంపిణీ చేసి అందులోని అంశాలను చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 58 సంవత్సరాలుగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు సురక్షితమైన, విశ్వసనీయమైన రవాణా సేవలను అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రయాణికులు సేవల్లో ఏవైనా లోపాలు గమనిస్తే బస్ స్టేషన్లోని ఫిర్యాదు పుస్తకంలో నమోదు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ కంప్లైంట్ సెల్ ఫోన్ నంబర్లు 086625700005 ద్వారా అయినా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిపో మేనేజర్ కె మాధవ్, అసిస్టెంట్ మేనేజర్ ఎం అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజురం మండలం పాలంగి గ్రామంలో ట్రినిటీ పరిశుద్ధాత్మ సావాసం ట్రస్ట్ చైర్మన్ బిషప్ ఇంకియానాథన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తణుకుకు చెందిన నంబూరి హాస్పిటల్స్ అధినేత ఎండి డాక్టర్ నంబూరి రాజేష్, ఎంబీబీఎస్ వైద్యులు నంబూరి సురేఖలు వైద్య సేవలు అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 200 మంది ప్రజలు పాల్గొని సేవలు అందుకున్న ఈ కార్యక్రమంలో యోనాథన్ మాట్లాడగా ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఓకే ఓకే. ఈరోజు మేము మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తాం. ఈ ట్రినిటీ పరిశుద్ధాత్మ సహవాసం ట్రస్ట్ తరఫున డాక్టర్ నంబూరి రాజేష్ గారు వారి సతీమణి గారితో మా మధ్యకు వచ్చి వైద్య సదుపాయాలు అందించి నిరుపేదలకి వైద్యం చేయించుకోలేనటువంటి వారికి అందించినటువంటి డాక్టర్ గారికి అలాగే ఈ ట్రస్ట్ తరఫున కొంతమంది వృద్ధులకు వారి యొక్క కుటుంబ పరిస్థితులు సంతానం లేనటువంటి వారికి మేము వారికి చాలా సహకారంగా నెల నెల కొంత సహాయం ఆర్థికంగా అందించటం, అలాగనే విద్య చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ లేని వారికి మేము ఆర్థికంగా సహకారం అందించటం, ఇలా వైద్య సేవల రూపంలో కూడా మేము కొంత సహకారాన్ని అందించడం అనేది ఈ ట్రస్ట్ తరఫున జరుగుతూ ఉంది. ఈ ట్రస్ట్ ప్రారంభమై రిజిస్ట్రేషన్ అయ్యి 1 సంవత్సరం అయింది. ఈ యొక్క కార్యక్రమాలు ఈ విధంగా ముందుకు కూడా కొనసాగిస్తామని కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలో అబ్రకదబ్రా కళావేదికలో ఘంటసాల 104వ జయంతి సందర్భంగా పూణే ఉభయ రాష్ట్రాలకు చెందినటువంటి 18 మంది ట్రాక్ సింగర్స్ వాళ్ల మధురమైన పాటలతో ఘంటసాలకు ఘన నివాళులర్పించారు. ముందుగా ఘంటసాల ఫోటోతో వేద మంత్రాలతో గ్రామంలో ఊరేగిస్తూ సింగర్స్ అబ్రకదబ్రా వేదిక చేరుకుని జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గాయకులను ఘంటసాల మెమోరియల్ అవార్డుతో శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ ఘనంగా సత్కరించి నిర్విరామ 104 పాటలు పాడినందుకు గాయకులకు ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు డాక్టర్ చింతా మోహిత్ సీత, అన్నపూర్ణ పాల్గొన్నారు. నవరుముతూ ఉంటే మెరుపును తలతల వేరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కళ్ళలో బిత్తర చూపులు కనపడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. మనసులో గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన. ఏలూరు జిల్లా వార్తలు. భారతదేశ వ్యాప్తంగా రైతులు, వివిధ వర్గాలకు చెందిన కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత కిసాన్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో గత 3 రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు, కార్మికులకు ప్రతి ఒక్కరికి రాయితీలు కల్పిస్తామంటూ మోసం చేసిందని విమర్శించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ కార్పొరేట్ సెక్టర్ పెద్దలతోనే పాలనా యంత్రాంగం నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు కె శ్రీనివాస్, ఆర్ లింగరాజులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు ఢీకొని 3 మహిళలు, ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు ఛిద్రమవడంతో గుర్తింపు కష్టంగా మారింది. ఘటనా స్థలంలో లభించిన 2 మొబైల్ ఫోన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మృతుల్లో ఒక మహిళకు సుమారు 50, మరో 2 మహిళలకు 30, యువకుడికి 20 ఏళ్ల వయసు ఉండొచ్చని జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్య కోణంలోనూ వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో షేక్ హసీనా పేరుతో ఏటీఎం కార్డు, తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో రైలు సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ సేవలను గ్రామ స్థాయిలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం. భీమవరం మండలంలో వెల్లడించిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు పట్టణంలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు త్వరలో అందజేయనున్న ప్రభుత్వం. ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు సీనియర్ రచయిత్రి, సంగీత విద్వాంసురాలు కమలాదేవిని ఘనంగా సన్మానించిన రచయితలు. తాడేపల్లిగూడెంలో మెగా వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించిన బోళ్ల ఫౌండేషన్. 475 మందిని పరీక్షించి సేవలు అందించిన వైద్యులు. రాజమండ్రి బస్ స్టేషన్లో మా సేవలకు మీ ప్రోత్సాహం కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్టీసీ యాజమాన్యం. పాల్గొన్న జిల్లా అధికారి వైఎస్ఎన్ మూర్తి. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించిన ట్రినిటీ పరిశుద్ధాత్మ సావాసం ట్రస్ట్. 200 మందిని పరీక్షించిన వైద్యులు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో అలరించిన ప్రముఖ సినీ గాయకుల ఘంటసాల గేయాలు. దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, కార్మికులు. ఏలూరులో స్పష్టం చేసిన అఖిల భారత కిసాన్ సంఘం జాతీయ నేత విజు కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.